వెల్కమ్ టు మనపటి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ గెస్ట్ పేపర్ ఇది మీకోసం ఇవ్వటం జరుగుతుంది. సో ఇలాంటి గెస్ట్ పేపర్స్ డైలీ మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కావాలంటే ఇంక్లూడింగ్ కామర్స్, సివిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సబ్స్క్రైబ్డ్ యూజర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ గెస్ట్ పేపర్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీరు ఈ గెస్ట్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్స్ అన్నీ కూడా manabadi.co.in వెబ్సైట్లో అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గెస్ట్ పేపర్ని చూద్దాము. సో గెస్ట్ పేపర్ టోటల్గా 100 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సో మామూలుగా మిగతా సబ్జెక్ట్స్కి 1 or 2 సెట్స్ వదులుతున్నాము. సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్కి అయితే మాత్రం సింగిల్ సెట్టే వదులుతున్నాము. ఎందుకంటే సాంస్క్రిట్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇచ్చిన క్వశ్చన్ పేపర్ దిగిపోతే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మనం ఇచ్చిన క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. సో అలాగే ఇప్పుడు తెలంగాణకు కూడా ఇది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి 6 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 6 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ 6 మార్క్స్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ 2 అటెంప్ట్ ఫోర్త్ క్వశ్చన్కి 2 మార్క్స్. సో 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th, 8th. సో ఇప్పుడు మీరు ఏదైతే ఉందో వీలైతే మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఇచ్చానో సో దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టోటల్గా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఏవైతే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే పారాగ్రాఫ్స్ ఏవైతే ఇవ్వటం జరిగిందో ఇవైతే మీకు దీంట్లో ఏ సందేహం లేదు, మీకు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఫార్మాట్ ఎలా ఉంటుందో అదే ఫార్మాట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించి. సెకండ్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ టోటల్ మనకు 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎలాగైతే ఫస్ట్ ఇయర్కి అండ్ ఏపీకి అయితే ఇచ్చామో అలాగే మన సెకండ్ ఇయర్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ని వీలైతే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. సో నేను పార్ట్స్గా నేను మీకు స్క్రాల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పార్ట్ అప్ టు 4th క్వశ్చన్ దాకా, మళ్ళీ 4th నుంచి మళ్ళీ ఇంకొక పార్ట్ తీస్తున్నాను. సో కావాలంటే ఇది ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచైనా మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. బెటర్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లారిటీగా పీడిఎఫ్ వస్తుంది. కాబట్టి ఈ పీడిఎఫ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు టెలిగ్రామ్ లేని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి. సో ఫైన్ స్టూడెంట్స్, ఇదే రకంగా మనం రేపు ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ సంబంధించిన గెస్ట్ పేపర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి గెస్ట్ పేపర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అండ్ మర్చిపోకండి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అందరికన్నా ఫస్ట్ అండ్ ఫాస్ట్గా మనబడి వెబ్సైట్లో వస్తుంది. అలాగే మనబడి మొబైల్ యాప్ లింక్ కూడా ఇచ్చున్నాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కూడా మీ రిజల్ట్స్ని ఫాస్ట్గా చూసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.